ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం. మెగాస్టార్ రీ ఎంట్రీ 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 చిత్రంగా కొత్త రికార్డుని సృష్టించింది. పండుగ సమయంలో వచ్చిన చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మళ్లీ మెగాస్టార్ తన కొత్త సినిమాని మొదలు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ దాదాపుగా ఖరారైంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చిరు కోసం పరుచూరి బ్రదర్స్ రాసిన స్క్రిప్ట్. ఇప్పుడు చిరు తన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అసలు ఎవరు ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, చరిత్ర ఏంటి, ఆ చరిత్రను సినిమాగా తీయాల్సిన అవసరం ఏముంది అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. హీరోయిజం ఎవరెస్ట్ స్థాయిలో ఉన్న కథ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. ఆయన గురించి పరిచయం చేయాలంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లా రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాథల వలన తెలుస్తుంది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాల్లో 66 గ్రామాలకు అధిపతి. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు నర్సం జమీందారైన చెంచుమల్లారెడ్డికి సంతానం లేకపోవడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. 18వ శతాబ్దపు తొలి దినాల్లో రాయలసీమలో పాలెగాల వ్యవస్థ ఉండేది. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1847 జూలై 10వ తేదీన 500 మంది బోయ సైన్యంతో కోయిలకుట్ల ఖజానాపై దాడి చేసి సిబ్బందిని చంపి ఖజానాలోని 805 రూపాయలు, 10 అణాలు 4 పైసలు దోచుకున్నాడు. రెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయలు బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. చివరికి కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించనున్నారు. సో ఆల్ ది బెస్ట్ మెగాస్టార్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.